సంక్రాంతి పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. నగరాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. నగరాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. ఇటు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నవీన్, సిటీలో ఏ బస్ స్టాండ్ చూసుకున్నా, ఏ రైల్వే స్టేషన్ చూసుకున్నా కూడా ఇసుకేస్తే రాలనంత జనం, పూర్తిగా కిక్కిరిసినటువంటి ప్రయాణికులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ కానివ్వండి, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ల దగ్గర మాత్రము విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు తెల్లవారుజాము నుంచి చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి రద్దీ అయితే ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్ల దగ్గర మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేను జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. సో జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర చూసుకుంటే ఈ సరౌండింగ్స్ అంతా కూడా పికెట్ కానివ్వండి, ప్యాటీ కానివ్వండి, ప్యారడైజ్ జంక్షన్ కానివ్వండి, ఇటు కార్ఖానా, ఈ రూట్స్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటు ఆ బస్ స్టాండ్కి వచ్చినటువంటి ప్రయాణికులతో మొత్తం కూడా ఒక రద్దీ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. సో జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్స్ మీద చూడొచ్చు. సో మొత్తం కూడా ఇటు ఆ సొంతూళ్లకు వెళ్ళడానికి ఇటు వారంతా కూడా వారి వారి గమ్యస్థానాలకు, స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ ఈసారి మొత్తం కూడా దాదాపు 6432 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో, సో ప్రత్యేక బస్సులు కూడా దాదాపు 50% అదనంగా కూడా ఆ ఛార్జీలను వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ ఇటు మహాలక్ష్మి పథకం ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు సరిపడా లేకపోవడంతో అవి టైంకి కూడా రానేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా గంటల కొద్ది వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము స్క్రీన్లో చూస్తున్నాము, మొత్తం కూడా రద్దీ వాతావరణం అయితే ఇటు కనిపిస్తుంది. సో అటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కూడా విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తుందని చెప్పొచ్చు నవీన్. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా ఉదయం నుంచి దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు తరలి వెళ్తున్నారు. సో నిన్న ఒక్కరోజు దాదాపు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరినట్టు తెలుస్తుంది. ఇటు రైల్వే కానివ్వండి, ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కానివ్వండి, అదేవిధంగా ఇటు ఏదైతే ఇటు బస్సుల ద్వారా కానివ్వండి, మొత్తం ఈ 2 రోజుల వ్యవధిలోనే గడిచిన 48 గంటల వ్యవధిలో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఇటు సంక్రాంతి పండుగకి ఈసారి అంచనాలకు మించి అంటే దాదాపు 40 లక్షల మంది వరకు ప్రయాణికులు వారి వారి సొంతూళ్లకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు ప్రయాణికుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం బస్ స్టాండ్ల దగ్గర ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఏ విధమైనటువంటి రద్దీ ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇటు బస్సులు టైంకి అయితే రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు బస్సులు ప్రధానంగా ట్రాఫిక్లో గంటల తరబడి ఉండేటటువంటి సిచ్యువేషన్. సో ఈ ట్రాఫిక్లో గంటల తరబడి మొత్తం నిలిచిపోవడంతో టైంకి రావాల్సిన బస్సు, ఎగ్జాంపుల్ 6 గంటలకు రావాల్సిన బస్సు 7-7:30 వరకు, అంటే దాదాపు గంటన్నర డిలే అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనము ఏ విధమైనటువంటి రద్దీ ఉందనేది జేబీఎస్ దగ్గర మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు విపరీతంగా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్. రిజర్వేషన్ చేసుకున్నావా? చేయలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ అండి. కరీంనగర్కి రిజర్వేషన్ చేసుకున్నా? లేదు, చేసుకోవాలి. మరి ఎట్లా మరి వెళ్ళొచ్చు ఈజీగా? మరి ఎంత మరి టాస్క్? టైం పడుతుంది అండి. టైం పడుతుందా? టైంకి వస్తున్నా అసలు బస్సులు? లేదు, రావట్లేదు. టైంకి రావట్లేదు. రిజర్వేషన్ చాలా ఉంటున్నాయి, నార్మల్ ఉండాలి కదా. టైం బస్సులు టైంకి రావట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. సో ఇటు కరీంనగర్, ముఖ్యంగా ఇటు జేబీఎస్ అనగానే ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, వరంగల్కి వెళ్ళేటటువంటి బస్సులన్నీ కూడా ఈ మార్గం నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఇటు ఉప్పల్ దగ్గర కానివ్వండి, ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం తోసుకుంటూ
వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు ప్లాట్ఫామ్ల దగ్గర తోపులాట జరగకుండా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఏదైతే ప్లాట్ఫామ్ దగ్గర తోపులాట జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో అయితే బస్సు దొరికింది. అప్పుడు బస్సులు టైంకి వస్తున్నాయి. ఓకే, వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను కరీంనగర్ వెళ్ళాలి. సో ఇటు కరీంనగర్ రూట్ లో వెళ్ళేటటువంటి ఆ ప్రయాణికులు కూడా మొత్తం ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ అవి కొంత చాలినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందనే చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రయాణికులు అయితే వెయిట్ చేసేటటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సొంతూళ్ళకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో మొత్తం కూడా ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు పూర్తిగా రద్దీగా మారాయి. ఈరోజు రాత్రి కేపీహెచ్బి, మియాపూర్, అమీర్పేట్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్, లకడి కపూల్ ఈ బస్ స్టేషన్ల నుంచి దాదాపు లక్షలాదిగా ప్రయాణికులు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా సెటిలర్స్ ఉన్నటువంటి మియాపూర్ కానివ్వండి, బీహెచ్ఎల్ కానివ్వండి, అదేవిధంగా కేపీహెచ్బి, కూకట్పల్లి ఈ బస్ స్టాప్ల దగ్గర విపరీతంగా రద్దీ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో కొంత జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ప్రత్యేకంగా బస్ స్టాపుల దగ్గర ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు రాత్రి వరకు సగం హైదరాబాద్ ఖాళీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో రేపటికి కొంత రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం దాదాపు లక్షల సంఖ్యలో రిజర్వేషన్లు చేసుకున్నట్లు కూడా ఇప్పటికీ ఇటు ఆర్టీసీ కానివ్వండి, అదేవిధంగా రైల్వే లెక్కలైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సొంతూర్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో మొత్తం కూడా ఇటు సిటీ అంతా కూడా ఖాళీ అవుతుంది. మరోవైపు ఇటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర మాత్రం విపరీతంగా రద్దీ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.